హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా వైసీపీ మంత్రి రోజాకి భారీ ఆఫర్, ఆనందంలో రోజా అంటూ మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా వచ్చాను ఫ్రెండ్స్, అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది. ఇక ముఖ్యంగా ఇంతవరకు మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోతో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి ఎలాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల శంఖారావం పూరించారు. అభ్యర్థుల ఎంపికలో అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే దాదాపు 60 మంది అభ్యర్థుల స్థానాలు మార్చిన సీఎం జగన్ తుది జాబితా పైన కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఎంపీల జాబితా దాదాపు సిద్ధమైంది. మాజీ మంత్రి రోజా పైన నగరిలో సొంత పార్టీ నుంచి వ్యతిరేకత కనిపిస్తుంది. దీంతో నగరి నుంచి రోజాను మార్చి పార్లమెంటు బరిలోకి నిలపాలని నిర్ణయించినట్లు సమాచారం. అభ్యర్థుల ఎంపికలో భాగంగా సీఎం జగన్ కీలక మార్పులు చేస్తున్నారు. గెలిపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ ఎంపిక చేస్తున్నారు. ఒంగోలు పార్లమెంటు స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డికి దాదాపు సీటు లేనట్టే. మాజీ మంత్రి బాలినేని ఇప్పటికే మాగుంటకు సీటు దక్కేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే జిల్లాలో సీట్ల మార్పుపైన ఒకప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. దీంతో ఒంగోలు పార్లమెంటు స్థానానికి ఒక దశలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు తెర మీదకి వచ్చింది. దీనిపైన జిల్లా నేతల నుంచి సానుకూలం కనిపించలేదు. దీంతో ప్రత్యామ్నాయ నేత కోసం పార్టీ నేతలు అన్వేషించారు. ఈ సమయంలోనే నగిరిలో మంత్రి రోజా పేరు తెర మీదకి వచ్చింది. అయితే ఇప్పటికే చెవిరెడ్డి కుమారుడు మోహిత్కు చంద్రగిరి అసెంబ్లీ స్థానం కేటాయించారు. దీంతో చెవిరెడ్డికి సీటు ఇస్తే ఒక్కో కుటుంబంలో 2 సీట్లు ఆశిస్తున్న వారి నుంచి పోటీ పెరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో పార్టీ ఫైర్ బ్రాండ్గా ఉన్న రోజాను ఒంగోలు పార్లమెంటు స్థానానికి పరిశీలిస్తున్నారు. రోజా అభ్యర్థిత్వం పైన జిల్లా నేతలతో పార్టీ సమన్వయకర్త సాయిరెడ్డి చర్చించారు. అందరి నుంచి సానుకూలత కనిపించడంతో రోజాను ఒంగోలు ఎంపీగా బరిలోకి దించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బాలినేని, బూచేపల్లి వంటి నేతలు మరోసారి సీఎం వద్దకు వెళ్లి బాలినేనికి సీటు కేటాయింపు పైన చర్చలు చేయాలని భావిస్తున్నారు. దీనిపైన సాయిరెడ్డితో చర్చించిన వేళ రోజా పేరు పరిశీలిస్తున్నట్లు ఆయన చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే రోజాతోనూ ఇప్పటికే చర్చించినట్లు సమాచారం. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటానని రోజా స్పష్టం చేశారని చెబుతున్నారు. దీంతో నర్సరావుపేట నుంచి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఒంగోలు నుంచి మంత్రి రోజా పేర్లు ఖరారు పైన సోమవారం సీఎం జగన్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో రోజాను నగిరి నుంచి మార్చితే అక్కడ ఎవరికి సీటు ఇవ్వాలనే అంశంపైన ఇద్దరి పేర్లు పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. పోటీ చేసే అభ్యర్థుల జాబితాపైన మరింత ఆలస్యం చేయకుండా 1-2 రోజుల్లోనూ పూర్తి స్పష్టత ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తున్నారు. దీంతో జిల్లా నేతల అభ్యర్థనలతో ఒంగోలు సీటు మాగుంటకు ఇస్తారా, రోజాని బరిలోకి దించుతారా అనేది క్లారిటీ రానుంది.